జనవరి 2026 కన్యారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుంది, అసలు స్టూడెంట్స్కి, విద్యార్థులకి, ప్రేమలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, సంతాన సంబంధమైన విషయాలు, ఆరోగ్యము, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మేజర్గా 2026 జనవరి మాసంలో ఏంటంటే 4 గ్రహాలు మార్పులు చెందబోతున్నాయండి. అది పాజిటివిటీగా దారితీస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో శ్రద్ధ మరియు ప్రణాళిక, ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఫోకస్ ఉండాలి. ఏ గ్రహాలు మార్పు చెందబోతున్నాయి అంటే ఆల్రెడీ 4వ స్థానంలో కేంద్రంలో బుధ, శుక్ర, కుజుడు, రవి ఉండబోతున్నారండి. 13వ తారీఖున ఈ యొక్క శుక్రగ్రహము ధనుసు రాశిని వదిలి 5వ స్థానం మకరంలోకి వెళ్ళబోతున్న 5వ స్థానానికి. 14వ తారీఖున రవి వస్తున్నారు మకరంలోకి. మకర సంక్రాంతి ఆరంభమవుతుంది. ఈ యొక్క బుధుడు 17వ తర్వాత మకరంలోకి వస్తారు. సో కుజుడు 16వ తారీఖున వస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కేంద్రాన్ని వదిలి కోణం. పెద్ద గ్రహాలు, శుభగ్రహాలు అన్ని కూడాను కేంద్ర కోణాల్లో ఉండబోతున్నాయి. సహజంగా బుధుడు, శుక్రుడు కలిస్తే దాన్ని లక్ష్మీనారాయణ యోగం అంటారండి. కోణంలో ఉన్నాయి కాబట్టి మంచి ఆలోచన, మంచి క్రియేటివిటీ, మంచి విద్య, ఇవన్నీ కూడా బాగుంటాయి. ముఖ్యంగా ఇవేంటంటే మీ యొక్క మేధస్సు, మీ యొక్క మాట తీరు, మీ యొక్క అంటే పరిశీలన శక్తిని కూడా పెంచుతాయండి. అబ్జర్వేషన్ కెపాసిటీ పెరుగుతాయి. గురుగ్రహము 10వ స్థానంలో, కర్మస్థానంలో ఉన్నారు కాబట్టి మీలోని విద్య, జ్ఞానము మరియు ఆలోచన శక్తిని కూడా బాగా బలపరుస్తుంది. కాబట్టి మీరు చేసే కర్మం, మీరు చేసే ఉద్యోగంలో కూడా సో డెవలప్మెంట్ అనేది నడుస్తుంది. ధనపరంగా చూసినప్పుడు ఈ మాసంలో ధన ప్రవాహం అయితే ఉంటుందండి, డబ్బు ప్రవాహం ఉంటుంది. కానీ ఖర్చులు కూడా గణనీయంగానే, చెప్పుకోదగ్గగానే ఉంటాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎమోషన్స్ కంటే కూడా వాస్తవికతను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలండి. ప్రాక్టికల్గా ఎవరో చెప్పారు, ఏదో లాభం వచ్చిందని కాకుండా బీ రియలిస్టిక్. అనుకోని సామాజిక కార్యక్రమాలు లేదా కుటుంబ అవసరాల వల్ల వ్యయాలు కూడా పెరుగుతాయి. సో మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి, దూర ప్రాంతం వెళ్ళటము, సో ఇట్లాంటివి కూడా కొంత ఖర్చు పెరుగుతూ ఉంటాయి. మరి కుటుంబం మరియు సంబంధ బాంధవ్యాలు, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ విషయానికి వచ్చే వరకు సో కుటుంబ సభ్యుల మధ్య చర్చలు కూడా పెరుగుతాయి, డిస్కషన్స్ పెరుగుతాయి అని చెప్పాలి. చిన్న చిన్న విషయాల్లో వాగ్వాదాలను దూరంగా ఉంచడం మంచిదండి. బట్ టు అవాయిడ్. మీ మంచితనము అంటే దయతో అంటే పాజిటివ్గా మాట్లాడే తీరు ఈ నెలలో మీ యొక్క సంబంధ బాంధవ్యాలను బలపరిచే విధంగా ఉంది. పెద్దల యొక్క మరియు తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు లభిస్తాయని చెప్పాలండి. 9th లార్డ్, 9వ అధిపతి శుక్రుడు 4, 5 స్థానాల్లో ఉన్నారు. మరి ప్రేమ మరియు ఉమెన్ సంబంధం, స్త్రీ సంబంధంగా ఏ విధమైన ఫలితాలు ఉండబోయో చూద్దామండి. ముఖ్యంగా జనవరి మొదటి వారం చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనవరి 17 తర్వాత